కోరాపుట్ జిల్లా సిమిలిగూడ పోలీస్ స్టేషన్ నుంచి ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ మేడం ఎవరైతే ఉన్నారో ఆవిడ మన పోలీస్ స్టేషన్కి వచ్చి అసిస్టెన్స్ కావాలని చెప్పి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఏం జరిగింది ఏంటని ఆవిడని అడగగా, జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఆవిడ ఏంటంటే అల్బినా గరుడ అనే అమ్మాయి, 22 సంవత్సరాల అమ్మాయి. గత 2 సంవత్సరాల నుంచి మోహన్ కిల్లో అను వ్యక్తితో సహజీవనం చేస్తూ ఉండేది. ఆవిడ సిమిలిగూడలో బ్యూటీ పార్లర్లో పనిచేస్తూ అతనితో సహజీవనం చేయడం వలన గత 1 ఆగస్టున ఆవిడ మీద మిస్సింగ్ కంప్లైంట్ అనేది, ఎవరైతే మోహన్ కిల్లో ఉన్నాడో అనే వ్యక్తి ఆవిడని మిస్ అయిపోయినట్టు సునాబేడ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బట్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్, ఎవరైతే అల్బినా గరుడ మిస్ అయిన అమ్మాయో అమ్మాయి తాలూకు పేరెంట్స్, లేదు మా అమ్మాయి మీద ఏదైనా జరిగి ఉంటుంది, మా అమ్మాయి మిస్ అవ్వడం జరగదు అని చెప్పి ఉద్దేశంతో సిమిలిగూడ పోలీస్ స్టేషన్లో నిన్న 13వ తారీఖున వాళ్ళ పేరెంట్స్, ఎవరైతే అల్బినా గరుడ అని ఉన్న అమ్మాయి ఉందో ఆ పేరెంట్స్ అనేది కంప్లైంట్ ఇవ్వడంతో సదరు పోలీస్ స్టేషన్ వారు మర్డర్ కేసు అనేది కట్టడం జరిగింది. కట్టిన తర్వాత ఎవరైతే మిస్సింగ్ కేసు కంప్లైంట్ పెట్టారో మోహన్ కిల్లో, అంటే ఈవిడతో సహజీవనం చేస్తున్న, మిస్సింగ్ గర్ల్తో సహజీవనం చేస్తున్న అతన్ని కస్టడీలోకి తీసుకొని విచారించగా అప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఆవిడతో గత 2 సంవత్సరాలుగా సహజీవనం చేస్తూ ఉన్నాము. బట్ ఆవిడ ప్రజెంట్ 3rd మంత్ ప్రెగ్నెన్సీ ఉండడంతో ఇద్దరి మధ్య ఏదో గొడవ జరగడం వలన ఆవిడని చంపి ఆవిడని తీసుకొచ్చి మన గజపతినగరం ఏరియాలో 29వ తారీఖున పాతిపెట్టడం జరిగింది. మన మరుపల్లి గ్రామ శివారులో రోడ్డు పక్కన మామిడి తోటలో పాతిపెట్టడం జరిగింది. ఆ విషయాలు ఎప్పుడైతే సిమిలిగూడ పోలీసులకు ఆ విషయాలు తెలపడంతో వాళ్ళు ఈ రోజు వచ్చి మన అసిస్టెన్స్ తీసుకొని దాని యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం పాతిపెట్టిన శవాన్ని బయటకు తీయాలంటే మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి అనుమతి ఉండాలి. అదే క్రమంలో మన గజపతినగరం మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వారికి వాళ్ళు లెటర్ రూపంలో తెలియపరచగా వెంటనే మన మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు వచ్చారు. అక్కడ నుంచి ఫోరెన్సిక్స్ డాక్టర్స్ వచ్చారు. అలాగే అక్కడ లోకల్ ఒరిస్సా తహసీల్దార్ కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా వీళ్ళ సమక్షంలో ఈరోజు డెడ్ బాడీని బయటకు తీయగా వాళ్ళ పేరెంట్స్ అనేది ఆవిడని గుర్తుపట్టడం జరిగింది. వాళ్ళ కుమార్తెగానే వాళ్ళు గుర్తుపెట్టారు. తదనంతరం దాని మీద పంచనామా చేసి, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సమక్షంలో పంచనామా చేసి తదనంతరం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నిమిత్తం డెడ్ బాడీని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని తీసుకెళ్లడం జరిగింది. ఈ అంతటికీ కూడా మన గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనం వాళ్ళకి అసిస్టెన్స్ చేయడం జరిగింది. అంతా కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏమిటనేది వాళ్ళు ఫర్దర్గా తెలియజేయడం జరుగుతుంది. ମୋ ନାଁ ହେଉଛି ସୁଭାଷ ସାଗର, ଆଉ ଆମେ ଓଡ଼ିଶାରୁ ଆସିଥିଲୁ, କୋରାପୁଟ ଡିଷ୍ଟ୍ରିକ୍ଟ ଦଶମନ୍ତପୁର ବ୍ଲକ ତୁନକାଲ ଗ୍ରାମରୁ। ଆଉ ଆମର ଝିଅ ଆଲବିନା ଗରଡ଼ା, ତାକୁ ସିମିଲିଗୁଡ଼ା ଗ୍ରାମର ଗୋଟେ ମୋହନ ଖିଲ ବୋଲିକି, ଯିଏକି ସିମିଲିଗୁଡ଼ା ଟାଉନର ଗୁରୁଦ୍ୱାରରେ ରହୁଥିଲା, ସେ ଲୋକ ଭଲ ପାଇ ତାକୁ ବିବାହ କରିବେ ବୋଲି ପ୍ରତିଶ୍ରୁତି ଦେଲା। ପୁଣି ନିଜ ଗାଁରୁ ତାକୁ ଫୁସରା ଫୁସରି କରି ତାର ସିମିଲିଗୁଡ଼ା ନେଇ ଘର ଭଡ଼ା ମାଗି ରଖିଲା। ଆଉ ଆମେ ଜାଣିବାକୁ ପାଇଲୁ ଯେ ସ୍ଥାନୀୟ ଅଙ୍ଗନବାଡ଼ି ଦିଦି ଆମକୁ ରିପୋର୍ଟ ଦେଇଛନ୍ତି ସେ ଗୋଟେ 3 ମାସର ଗର୍ଭବତୀ ମଧ୍ୟ ହେଇଥିଲେ। ତେଣୁକରି ସେ ଛୁଆ ନଷ୍ଟ କରିବାକୁ ଝିଅକୁ କହିଲା। ଛୁଆକୁ, ପେଟର ଛୁଆକୁ ନଷ୍ଟ ନ କରିବାରୁ ସେ ଝିଅକୁ ଜୀବନ୍ତା ଜୀବନରୁ ମାରି ଦେଇକି ତାର ସାଙ୍ଗମାନଙ୍କ ସହିତ ମିଶି ତାର 2ଟା କାରରେ ଆଣିକି ଆନ୍ଧ୍ରପ୍ରଦେଶରେ ଗଜପତି ନଗରମ ଆଉ ଗଜପତି ନଗରମର ପେଟ୍ରୋଲ ପମ୍ପ ପାଖରେ ଗୋଟେ ଆମ୍ବ ଭାଡ଼ି ଭିତରେ ପୋତିକି ଯାଇଛି। ଆଜି ଆମେ ବି ମଧ୍ୟ ସେଠି ଆସିଛୁ, ପୋଲିସ ତାକୁ ଧରିଲେ। ପୋଲିସ ମାଧ୍ୟମରେ ଆମେ ଜାଣିବାକୁ ପାଇଲୁ ସେ ଲୋକ ଆସି କେଉଁଠି ପୋତିଛି, କେମିତି ଗାତ ଖୋଳା ହେଲା, କେଉଁ ଜାଗାରେ ପୋତିଲା, କେମିତି କ'ଣ କଲା, ସବୁ ତାର ଦେଲେ। ଆମେ ଜାଣିନଥିଲୁ ସେମିତି କରିବ ବୋଲିକି, କିନ୍ତୁ ତାକୁ ଗୋଟେ ନିରୀହ ଝିଅ, ଯେଉଁ ଝିଅର କି ମାଆ ନାହିଁ, ସେ ଝିଅକୁ, ଅନାଥ ଝିଅ, ଛୋଟ ବୟସର ଝିଅକୁ ସେ ଫୁସରା ଫୁସରିକି ବିବାହ କଲା। ଆମେ ଏବେ ଜାଣିବାକୁ ଚାହୁଁଛୁ ତା ପୂର୍ବରୁ ମଧ୍ୟ ତାର ଗୋଟେ 5ଟା ସ୍ତ୍ରୀ ଅଛନ୍ତି। ତେଣୁକରି ମିଛରେ ଝିଅକୁ ଫସାଇକି ମାରିଲା। ଆଉ ମାରିଲା ପରେ ତାର ନିଜର ମୋବାଇଲ ଛଡ଼େଇକି କୋରାପୁଟରୁ ନେଇ ଗୋଟେ ମାଲବୁଆ ରେଲଗାଡ଼ିରେ ପଲିଥିନ ମାଧ୍ୟମରେ ତାର ମୋବାଇଲ ଆଉ ଚାର୍ଜର ବାନ୍ଧିକି ଫିଙ୍ଗି ଦେଇଥିଲା। ସେଇଟା ରାୟଗଡ଼ା ଏରିଆର ସିଙ୍ଗାରାମ ରେଲୱେ ଷ୍ଟେସନରେ ରେଲ ଗାଡ଼ିକୁ ଚେକିଂ କରିଥିବା କର୍ମଚାରୀମାନେ ସେଇଟା ପାଇକି ଆମକୁ ଫୋନ୍ କଲେ। ଆମେ ଯେତେବେଳେ ସୁନାବେଡ଼ା ଥାନାରେ କେସ୍ ଦେଲୁ, ସୁନାବେଡ଼ା ଥାନାବାଲା ତାଙ୍କ ସହିତ ଯୋଗାଯୋଗ କଲେ। ସେତେବେଳକୁ ସେ ଯେଉଁ ଲୋକ ମୋବାଇଲ ପାଇଥିଲା ସେ ଆଣିକି ସୁନାବେଡ଼ା ଥାନାରେ ମୋବାଇଲ ହ୍ୟାଣ୍ଡଓଭର କଲା। ପୁଣି ସେଇଠୁ ପୁଣି ଆମକୁ ସିମିଲିଗୁଡ଼ା ଥାନାରେ କେସ୍ କଲୁ। ସିମିଲିଗୁଡ଼ା ପୋଲିସ ତଦନ୍ତ କରି ଆଜି ଦୋଷୀକୁ ଧରି ସେ ଆମର ଝିଅର ମୃତଦେହ ପାଇବାକୁ ସଫଳ ହେଉଛୁ। ତେଣୁ ଆମର ବିନମ୍ର ଅନୁରୋଧ, ସେ ଲୋକ ବହୁତ ଏମିତି ଝିଅମାନଙ୍କ ସହିତ ଖେଳ ଖେଳୁଛି।
आज झील निरीह झीर जीवन नेला तेणुक आमको अनुरोध सेमती लोक को झील जमती मला झीर पेटर छुआ को से मारी दुईटा जीवन नहीं जाइए तेणु आमर गोटे अनुरोध ताकू कठोर कठोर दंड दि जाऊ आईन अनुजाई ताकू दंडित कर दरकार पड़े फांसी दि जाऊ आमर अनुरोध।